అనుకోలే. కన్ను మూస ఆడ కనబడుతుండు, కన్ను మూస కనబడుతుండు. నేను ఇప్పుడు చెప్పబోయే వార్త చాలా బాధాకరమైనది. అమెరికా వాషింగ్టన్లో జరిగిన కాల్పులలో రవితేజ అనే వ్యక్తి, హైదరాబాద్ యువకుడు మరణించారు. నిన్న ఈవినింగ్ ఈ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళ సిస్టర్ అక్కడే ఉండడంతో తను వెళ్ళి అక్కడ కలిశారంట. ఆయనకి అప్పుడు ఒక చేతికి దెబ్బ తగిలింది, నాకేం అవ్వలేదు అని చెప్పి వాళ్ళ చెల్లికి చెప్పి రమ్మంటే వాళ్ళ చెల్లి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన అప్పటికే మరణించి ఉన్నారంట. వాళ్ళ చెల్లి వీళ్ళకి ఫ్యామిలీకి కాల్ చేసి చెప్పిందంట, ఇట్లా జరిగింది, నా అన్నకి చేయికి దెబ్బ తగిలిందని మాత్రమే చెప్పిందంట. వాళ్ళ ఫ్యామిలీతో ఇప్పుడు మనం ఉన్నాము. అసలు ఏం జరిగిందో కనుక్కుందాము వెళ్ళి. కళలో కూడా ఊహించలే. నిన్న మార్నింగ్ మనకు ఉదయం వాళ్ళకి నైట్ మాట్లాడిండు, మంచిగానే ఉన్నా మమ్మీ అని అన్నాడు. రాత్రి 11 గంటలకు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ పెట్టినా కూడా రిప్లై రాలేదు. ఓసారి అట్లా చేస్తాడు పెట్టాడు కదా అనుకున్నా, కానీ ఇట్లా అవుతుందని అనుకోలేదు. నేను నాతోటి మాట్లాడుతానన్నా ఉండు, ఏమో నా కొడుకు. నాకు మధ్యాహ్నం తెలిసింది. ఆమె నాతోటి ఏం మాట్లాడలేదు. అమ్మాయి కూడా ఇంకా అమ్మాయి కానీ చిన్న అమ్మాయి కదా, ఏం తట్టుకుంటుంది అలా అంటే ప్రాణం జరిగే. ఏం కాదు మమ్మీ, అన్నకు మనం ఏం చేయలేదు, ఏం కాదు అని అన్నది. సబితా ఇంద్రారెడ్డి వచ్చింది, కేటీఆర్ తోటి మాట్లాడినా అని అన్నది. మరి తొందరగా వచ్చేటట్టు చేస్తా అని అన్నది. ఓకే, అంటే అవకాశం ఉందా తొందరగా రప్పించడానికి? నాకు తెలియదు అమ్మగా. మనతో పాటు రవితేజ నాన్నగారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాం. అసలు ఏం జరిగింది అక్కడ? మీకు ఎప్పుడు కాల్ వచ్చింది? కాల్ ఏం రాలేదన్న, నేను మొన్న మాట్లాడాను. నేను లాస్ట్ కాల్ వాకింగ్ వచ్చినాక 8:30కి పార్ట్ టైం అయిపోయినాక ఇంటికి పోతాడు. మండే ట్యూస్డే పోడు, మిగతా 4 days వెళ్తాడు. పార్ట్ టైం అయిపోయినాక ఇంటికి వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటూ పోతాడు. ఒక్కోసారి ఏం చేస్తాడంటే వాడికి ఏ ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేస్తాడు. ఫస్ట్ వాళ్ళ మమ్మీ ఓకే ఏమైందన్నా, జాబ్ ఏమైందంటే మమ్మీ వస్తుంది మమ్మీ, మార్చిలో ఖచ్చితంగా జాబ్ వస్తుంది. టైర్ పంచర్ అయితే కూడా చెప్తాడు, మొన్న టైర్ పంచర్ అయిందట. డాడీ టైర్ పంచర్ అయిందంటే స్టెప్ వేసుకొని కొత్త టైర్ వేసుకున్నానా, రిస్క్ ఫేస్ చేయదు ఏదైనా అని చెప్పిన. సరే డాడీ కొత్త టైర్ కొనేసుకున్నాను, నువ్వే దీని టెన్షన్ తీసుకోవాలంటాడు. నెక్స్ట్ ఇయర్ ఇల్లు కొనుక్కుందాం డాడీ అని చెప్పాడు. ఎండింగ్లో కానీ 26లో ఖచ్చితంగా కొనుక్కోవాలి డాడీ అన్నాడు. ఊర్లో కూడా మాకు కొద్ది ల్యాండ్ ఉంటుంది, అది డిస్ప్యూట్లు ఉండే సెట్ అవుతున్నది రా, ఏం చేస్తాం రా అంటే నీ ఇష్టం, ఎట్లా ఆలోచన వస్తాయి నేను చూసుకుంటా, పైసలతో చూసుకుంటా, కానీ నీకు ఇష్టం ఎట్లుంటా చేయను అన్నాడు. నువ్వు వచ్చే వరకు ఇల్లు కడతా అన్నీ చేస్తారా అని చెప్పిన. శేఖర్ దేవుడికి ఏమన్నా శేఖర్ ఏమని ఏడ కనబడుకుంటా బతుకుతున్నా, ఎవరు తెరువు కూడా వస్తున్నాడు.
బాసే ఏందిరా చిన్నోడు ఇట్లా చేసిపోతారా? అక్కడ నుంచి మీకు ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? ఎవరు చెప్పలే. మా పొద్దున్న మా బామాదేవ్ 5:50కి ఫోన్ చేసిండు. బావా ఏడున్నావు అంటే ఇంట్లోనే ఉన్నారా అన్న. ఇంటికి వస్తున్న బావా అంటే నేను పొద్దున్న ఫంక్షన్లు ఉన్నాయి కదా ఎక్కడికన్నా చెప్తానికి ఎట్లా పోదామని ప్లాన్ వేస్తానికి వస్తుండేమో అనుకున్నా. వాళ్ళ ఇంట్లో ఏమన్నా వాళ్ళకి ఇన్సిడెంట్ జరిగిందేమో అనుకున్నా. కిందాక ఎక్కిన 2 ఫ్లోర్లు ఎక్కిన. బావా తేజని ఎవరు కాల్చిరంట, చేయికి దెబ్బ తాకింది అని చెప్పాడు. ఏమన్నా నా 6 ఏది జరిగినా నాకు చెప్పేటోడు. నాకు కాల్ చేయకుండా బయట వాళ్ళ కాళ్ళు పోయిందో చూడు. నా కొడుకు లేడ అర్థమైపోయింది నాకు. ఏం చేయరా, ఏం చేయ, నాకు ధైర్యం ఉన్నదిరా. కన్ను మూస ఆడ కనబడుతుండు, కన్ను మూస కనబడుతుండు. ఇప్పుడు మీరు ప్రభుత్వాలను ఏం కోరుకుంటున్నారు? అంటే 7 days 10 days అవుతుంది అంటున్నామ్మా. బాడీని పంపిస్తాను 7-10 days అంటున్నారు. నాకు ఈ పరిస్థితులలో 10 days ఉన్నాయి. నా కొడుకు వచ్చే వరకు నేను గట్టిగా ఉండగలుగుతానా? మా వైఫ్ కూడా తట్టుకోలేదు. 7-8-10 days అంటే ఈ పొజిషన్లో మేము ఉండగలుగుతామా? అందరు వస్తుంటారు. ఇప్పుడు చాలా రోజులు అయింది. నా కొడుకుని చిన్నప్పుడు చూసి వాళ్ళు వస్తున్నారు. నా కడుపులో దుఃఖం ఆగుతుందా? తొందరగా గవర్నమెంట్ రిక్వెస్ట్ అంతే చూసుకున్నానుకో నేను ఫిజికల్గా ఫిక్స్ అయిపోతా. నా కొడుకు ఇంక లేడు. నేనే నా బిడ్డకి కానీ నా భార్యకి కానీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనే అయ్యి నా పిల్లల్ని కాపాడుకోవాలి. ఇట్లనే 10 days ఇట్లనే సిక్ అయి ఉన్నా అనుకో, నాకు బీపీ ఉన్నది. ఏమన్నా అయితే ఇంక ఇద్దరు నాగం చేస్తా. కొంచెం నా కొడుకుని నా బాడీనే పెళ్లి కొడుకు లెక్క వచ్చి ఫంక్షన్ పిలుతాను అనుకున్నా. సాగు పిలుస్తా అనుకోలే. పెళ్లికి ఎంతో గ్రహణం ఎన్నో కళలు కన్నా. ఇప్పుడే మనం ఫ్యామిలీతో మాట్లాడాము. వాళ్ళు కోరుకునేది ఒక్కటే, ప్లీజ్ మా బాబు బాడీని 10 రోజులు పడుతుంది రావడానికి, 7 రోజులు పడుతుంది అంటున్నారు. అట్లా కాకుండా మేము ఇంత శోక సముద్రంలో మేము ఎన్ని రోజులు ఉండలేము. మాకు వాళ్ళ నాన్న చెప్తున్నారు, మాకు నిజంగా మా కొడుకు మాకు లేరు అని తెలిసి నేను చూస్తే నేను ధైర్యపడి నేను ఇంకా 2 ఉన్నారు, నేను వాళ్ళని చూసుకుంటా అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తున్నారు. సో ప్రభుత్వాలు స్పందించి వీళ్ళ రవితేజ బాడీని తొందరగా రప్పించగలుగుతారని మేము కోరుకుంటున్నాం. మా ఛానల్ తరపున, వాళ్ళ అమ్మ నాన్న తరపున కూడా కోరుకుంటున్నాం. దిస్ ఈజ్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్. అనుకోలే కన్ను మూస ఆడ కనబడుతుండు, కన్ను మూస కనబడుతుండు.